నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పెళ్ళంటే నూరేళ్ల పంట. ప్రతి ఒక్కరి జీవితాల్లో పెళ్లికి ఎంతో ప్రముఖమైన స్థానం ఉంటుంది. 3 ముళ్లతో ఏకమై 7 అడుగులతో మొదలై 100 ఏళ్ల బంధానికి బాటలు వేసేదే వివాహం. జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం కనుక ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. జీవితంలో కీలక ఘట్టం కావడం వల్ల ఎవరికి వారు తమ తమ స్తోమత ఆధారంగా వివాహాలు నిర్వహించుకుంటారు. అందులో తప్పులేదు కూడా. అయితే పెళ్లిళ్లను కొందరు తమ డాబు దర్పాన్ని ప్రదర్శించేందుకు వేదికలుగా మలుచుకుంటున్నారు. అవసరం ఉన్నా లేకున్నా కోట్లు కుమ్మరిస్తూ సరికొత్త సంప్రదాయానికి తెరతీస్తున్నారు. పెళ్లి కుదిరింది మొదలు అమ్మాయిని అత్తారింటికి సాగనంపే వరకు విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతున్నారు. అదే సాధారణ మధ్యతరగతికి చెందిన వారి వివాహ వేడుకలు మాత్రం సాదాసీదాగా జరిగిపోతున్నాయి. వారైతే జీవితకాలమంతా కష్టపడి పైసా కూడబెట్టి పెళ్లిళ్లు జరిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లిళ్లలో అనవసరపు ఆర్భాటాలకు కత్తెరవేయాలంటూ లోక్సభలో ఓ ప్రైవేటు బిల్లు తెరపైకి వచ్చింది. ఒకవేళ ఈ బిల్లు గనక పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాలిస్తే అంగరంగ వైభవంగా అడుగడుగునా సిరి సంపదల్ని ప్రదర్శిస్తూ జరిపే వివాహాలకు ముకుతాడు పడనుంది. అయితే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో వివాహ వేడుకలపై ఆంక్షలు ఏ మేరకు అమలవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఆకాశమంత పందిరి, భూదేవంత పీట. ఇదేదో మాట వరుసకి అనుకుంటే పొరపాటే. కొందరు బడాబాబులు ఈ మాటను నిజం చేసి చూపిస్తున్నారు. తమ గొప్పతనాన్ని చాటుకునేందుకు నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా ఒకరిని మించి మరొకరు పెళ్లిల కోసం ఖర్చు పెడుతున్నారు. ఎకరాల కొద్ది స్థలంలో వివాహ వేదికలు, బ్యాండు మేళం, డీజే, కళ్లు చెదిరే లైటింగ్, భోజన మెనూలో 100కు పైగా పదార్థాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా బడాబాబుల పెళ్లిలంటే డబ్బు మంచినీళ్ల ప్రాయమే. పెళ్లి కార్డులకే లక్షలు వెచ్చించేవారున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ దుబారా ఎంతలా పెరిగిపోయిందో అర్థం చేసుకోవడానికి. అయితే శ్రీమంతులు తమ స్థాయిని చాటుకోవడం కోసం ఆర్భాటంగా పెళ్లిళ్లు చేసే పోకడను అడ్డుకునే ప్రయత్నాలు లోక్సభ సాక్షిగా మొదలయ్యాయి. పెళ్లికి ఎంతమందిని ఆహ్వానించాలి, వడ్డించే ఆహార పదార్థాలపై పరిమితి, పెళ్లి ఖర్చు 5 లక్షలకు దాటితే అందులో 10% విరాళం, ఇలా అనేక అంశాలతో ఒక బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. బీహార్ వివాదాస్పద నేత పప్పు యాదవ్ భార్య కాంగ్రెస్ ఎంపీ రంజిత్ రంజన్ ఈ బిల్లును ప్రతిపాదించారు. వృధా వ్యయాల నివారణ బిల్లు 2016ను వచ్చే లోక్సభ సమావేశాల్లో ప్రైవేటు సభ్యుల బిల్లుగా స్వీకరించి చర్చకు చేపట్టే అవకాశముంది. వృధా ఖర్చును తగ్గించి సాధారణంగా పెళ్లిళ్లు జరుపుకోవడాన్ని ప్రోత్సహించడమే తన ముఖ్య ఉద్దేశమని రంజిత్ స్పష్టం చేశారు. బిల్లులో ఆసక్తికర అంశాలను పొందుపరిచారు. ఒకవేళ ఏ కుటుంబమైనా పెళ్లి కోసం 5 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయాలనుకుంటే సదరు కుటుంబం ఆ విషయాన్ని ముందుగానే ప్రభుత్వానికి తెలియచేయాలి. 5 లక్షలు దాటిన ఖర్చు మొత్తంలో 10% సొమ్మును పేదలు, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాల అమ్మాయిల పెళ్లిళ్లు జరిపించడం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసే సంక్షేమ నిధికి విరాళంగా ఇవ్వాలని బిల్లులో పేర్కొన్నారు. ఒకవేళ ఈ బిల్లు గనక చట్టరూపం దాలిస్తే ఇకపై జరిగే అన్ని పెళ్లిళ్లను 60 రోజుల్లోగా నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో వృధా అవుతున్న ఆహారం పట్ల రంజిత్ రంజన్ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే పెళ్లికి కానీ ఆ తర్వాత జరిగే రిసెప్షన్ కోసం ఎంతమంది బంధుమిత్రులను ఆహ్వానించాలి, ఏ వంటకాలు వడ్డించాలో కూడా ప్రభుత్వం నిర్ణయించవచ్చని, ఎందుకంటే ఆహార పదార్థాల వృధాను అరికట్టాలంటే ఇది అవసరమని కూడా ఆ బిల్లులో పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్ వంటి సంప్రదాయ దేశంలో పెళ్లి వేడుకలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహం అనే క్రతువులో ఎన్నో అంశాలు పెనవేసుకుని ఉంటాయి.
ఒకప్పుడు పెళ్లి అంటే 10 రోజుల పాటు ఆడపెళ్లివారు మగ పెళ్లివారింట సందడి నెలకొని ఉండేది. గానా బజానాలతో హోరెత్తేది. ఇంత చేసినా అప్పట్లో ఖర్చు ఎక్కువగా ఉండేది కాదు. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జీవితకాల బంధానికి వేదిక. కానీ రాను రాను ప్రజల ఆలోచన విధానాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దురదృష్టవశాత్తు ఇప్పుడు పెళ్లిలను విలాసవంతంగా జరపడం, భారీ ఎత్తున ఖర్చు చేయడం దేశంలో పెరిగిపోయింది. ధనవంతులు తమ సంపదను చూపించుకోవడానికి గుర్తుగా మారిపోతున్నాయి. ఫలితంగా పేద కుటుంబాలు సైతం పెళ్లిలపై భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వీటిని అదుపు చేయాల్సిన అవసరముంది. సమాజానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఈ తరహా నిబంధనలకు ముందుగా కేరళలోనే బీజం పడిందని చెప్పాలి. విచ్చలవిడిగా చేస్తున్న ఖర్చులను నియంత్రించాలని కేరళ మహిళా కమిషన్ 2015లోనే భావించింది. ఈ మేరకు ఓ పెళ్లికి ఖర్చు 5 లక్షల రూపాయలకు మించకూడదంటూ కొన్ని ప్రతిపాదనలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. పెళ్లి కూతురు నగల కోసం 80 గ్రాములకు మించి బంగారం కొనరాదని, పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్య 200కు దాటకూడదని, పెళ్లి కూతురు దుస్తులపై 10,000, పెళ్లి కొడుకు దుస్తులపై 5,000 రూపాయలకు మించి ఖర్చు చెయ్యరాదని పేర్కొంది. అంతేకాదు పెళ్లి వేదికకు 25,000కు మించి ఖర్చు చెయ్యరాదని, భోజనానికి ప్లేటుకు 100 రూపాయలు మించరాదంటూ సూచించింది. ఎవరైనా పెళ్లి కోసం 5 లక్షల రూపాయలకు మించి ఖర్చు చేస్తే ఆ మొత్తంపై 25% జరిమానా విధించి తద్వారా వచ్చిన సొమ్మును పేద పిల్లల పెళ్లిలకు ఖర్చు చేయాలని కూడా మహిళా కమిషన్ తన ప్రతిపాదనలో పేర్కొంది. సంచలనం సృష్టించిన ఈ ప్రతిపాదనలు దేశంలోనే కాకుండా ఎన్ఆర్ఐలో కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. పెళ్లి ఖర్చు నియంత్రణ వ్యవహారంపై భిన్న వాదనలు లేకపోలేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి వ్యక్తి తన సొమ్మును ఇష్టారీతిన ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఉందని కొందరంటున్నారు. వీటిపై పరిమితులు విధిస్తే అది వారి హక్కులను హరించడమేనని వాదిస్తున్నారు. పెళ్లిల పరిశ్రమను నమ్ముకుని వ్యాపారస్తులే కాకుండా కొన్ని వేల మంది బతుకుతున్నారని, ఇప్పుడు ఆంక్షలు విధిస్తే వారంతా వీధుల్లో పడతారని కొందరు చెబుతున్నారు. దుస్తులు, నగల దుకాణాలు ప్రధానంగా పెళ్లిలతోనే మనుగడ సాగిస్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పార్లమెంటు చట్టం రూపొందిస్తే తామంతా వేరే దారి చూసుకోక తప్పదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లితంతు మొదలైనప్పటి నుంచి హనీమూన్ కు వెళ్లే వరకు జరిగే పూర్తి వేడుకను ఘనంగా నిర్వహించేందుకు అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఓ అంచనా ప్రకారం భారత్ లో పెళ్లి నిర్వహణ వ్యాపారం 1,00,000 కోట్లకు చేరుకుంది. ప్రతి ఏడాది ఇది 25 నుంచి 30% పెరుగుతూనే ఉంది. ఇందులో సింహభాగం ధనవంతులు చేస్తున్న వృధా ఖర్చు నుంచే సమకూరుతుందనేది కాదనలేని నిజం. మధ్యతరగతి ప్రజలు మాత్రం తమ కుటుంబంలో పెళ్లి అంటే డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే సామాజిక కార్యకర్తలు పెళ్లిలలో దుబారా ఖర్చులకు వ్యతిరేకంగా తలపెట్టిన ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నారు. వివాహాల రూపంలో పెట్టే వృధాకు ఆంక్షల ద్వారా అడ్డుకట్ట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే చట్టపరంగా ఆంక్షలు తీసుకొస్తే ఫలితం ఉండదని, పెళ్లి అనేది సంస్కృతితో ముడిపడిన కార్యక్రమమైనందున ముందుగా ప్రజల్లో సామాజిక స్పృహను తీసుకురావాలని సూచిస్తున్నారు. ప్రజల ఆలోచన ధోరణుల్లో మార్పు రానంత వరకు ఎన్ని పరివర్తన చర్యలు చేపట్టినా ఫలితం ఉండకపోవచ్చని హెచ్చరిస్తున్నారు. బడాబాబులు సైతం ఆదర్శ వివాహాలకు పెద్దపీట వేస్తూ రిజిస్టర్ పెళ్లిలకు ప్రాధాన్యమివ్వాలి. వివాహ తంతును సాధ్యమైనంత తక్కువ మంది ఆత్మీయుల మధ్య నిర్వహించుకోవాలని హితవు పలుకుతున్నారు.
మొత్తానికి పెళ్లిలలో దుబారాను అరికట్టాలన్న చర్చ ఈనాటిది కాదు, ఎప్పటినుంచో ఈ అంశం అందరి నోళ్లలో నానుతోంది. ఓ వ్యాధిలా మారిన ఈ అనవసరపు ఖర్చు అలవాటును నియంత్రించాలని ఎన్నో ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఎంతో మంది నిపుణులు అనేక సలహాలు, సూచనలు కూడా చేశారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈ తరుణంలో ఎంపీ రంజిత్ రంజన్ లోక్సభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఏ మేరకు సఫలీకృతమవుతుందో వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం. ప్రభుత్వ ఆసుపత్రులు తమ బాధ్యతను విస్మరిస్తున్న కారణంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారింది. కార్పొరేట్ ఆసుపత్రులతో సమానంగా సౌకర్యాలు ఉన్నప్పటికీ ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని అందించడంలో చాలా వరకు ప్రభుత్వ ఆసుపత్రులు ఆసక్తి కనబరచడం లేదు. తమ బాధ్యతను మరిచి అలాంటి కేసులను వేరే చోటికి పంపించడం వారికి అలవాటైన ప్రక్రియ. ఇలాంటి పరిస్థితుల్లో తమ తాహతకు మించిన వైద్య ఖర్చులు భరించలేక ప్రాణాల మీద ఆశలు వదులుకుంటున్న వారు ఎందరో. కార్పొరేట్ ఆసుపత్రుల సంగతి పక్కన పెడితే ఓ మోస్తరు ఆసుపత్రుల్లోనూ వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. నెలకు లక్షల్లో సంపాదించే వారు కూడా కార్పొరేట్ వైద్యం పేరెత్తితే భయపడే పరిస్థితి నెలకొంది. అలాంటిది సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. నిజానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులకయ్యే ఖర్చు కన్నా అక్కడ అందించే సౌకర్యాలు, వైద్య పరికరాలకయ్యే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి వ్యయం కన్నా వాటి ధరలు ఎన్నో రెట్లు అధికంగా ఉండటమే కారణం. అందుకే ప్రతి ఏటా రోగులు వాస్తవ ఖర్చు కన్నా 100 కోట్లు అధికంగా చెల్లించాల్సి వస్తోందన్న లెక్కలు చూస్తే ఎవరికైనా ఇంత దారుణమా అని అనిపించక మానదు. మారుతున్న కాలానికి తగ్గట్టే జీవన ప్రమాణాలు మారుతున్నాయి. అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. రోగాలు కొత్తగా ఏ విధంగా పుట్టుకొస్తున్నాయో అందుకు తగ్గట్టుగానే వైద్య ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒకే రోగానికి ఒక్కో చోట ఒక్కో విధంగా ఫీజులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. వచ్చిన రోగానికి బాధపడడం కన్నా ఆరోగ్యాన్ని నయం చేసుకునేందుకు అయ్యే వ్యయాన్ని చూసి ఎక్కువ బాధపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. డబ్బుదేముంది, పోతే పోయింది, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, మనిషి బాగుంటే చాలు అనుకునేవారు కూడా వైద్య బిల్లులు చూసి బెంబేలెత్తుతున్నారు. అంతలా రోగుల్ని పీల్చి పిప్పి చేసేస్తున్నాయి ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వైద్య ఖర్చులు. మనిషి ప్రాణాల మీదకు వస్తుంటే ఎవరూ డబ్బుల గురించి ఆలోచించారు. సరిగ్గా ఈ బలహీనతనే సొమ్ము చేసుకుంటోంది వైద్య రంగం. అందరూ అలాంటి వారే అని చెప్పలేం. అయినా గాని చాలా వరకు కేసుల్లో డబ్బుకు కక్కుర్తి పడిన సందర్భాలు కనిపిస్తుంటాయి. కొన్ని చోట్ల పైకి కనిపించకపోయినా చికిత్స తర్వాత వచ్చే బిల్లులో కనిపిస్తుంది అసలు రూపం. వైద్యం ఖరీదైన వ్యవహారమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కొత్తదనం ఏమీ లేదు గాని ఇప్పుడు మళ్లీ ఎందుకు ఈ ప్రస్తావన అంటే ఈ మధ్యనే గుండెపోటు వచ్చినప్పుడు శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించే స్టెంట్ ధరలను భారీగా తగ్గించారు. గతంలో ఉన్న ధర కంటే దాదాపు 85% తగ్గించడం వల్ల చాలా మంది రోగులకు ఇది ఉపయోగకరంగా మారింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కనీస అవసర మందుల జాబితాలో పొందుపరిచింది. ఈ జాబితాలో ఉన్న మందులను జాతీయ ఔషధ ధరల నియంత్రణ మండలి ఎన్పీపీఏ చెప్పిన ధరలోనే వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే స్టెంట్ ధరలు తగ్గాయి. మెటల్ స్టెంట్ ధర 45,000 నుంచి 7,260కి, మందుపూత ఉన్న స్టెంట్ ధర 1,21,000 నుంచి 29,600కు తగ్గాయి. బ్యాట్తో కలుపుకుంటే మెటల్ స్టెంట్ ధర గరిష్టంగా 7,623 రూపాయలు, ఔషధ ఆధారిత స్టెంట్ ధర గరిష్టంగా 31,080 రూపాయలకు లభించనుంది. ధరల తగ్గింపుతో ఒక్కో రోగికి 80,000 నుంచి 90,000 వరకు ఆదా అవుతున్నట్లు తెలుస్తోంది. అంటే వాస్తవంగా ఇన్నాళ్లు హృద్రోగుల నుంచి ఆసుపత్రులు ఎన్ని రెట్లు ఎక్కువగా వసూలు చేశాయో తెలుసుకుంటే గుండెలు బాదుకోవాల్సిందే. అయితే ఈ కాస్ట్ మరి ఎందుకు ఇంత ఎక్కువగా ఉంటుంది?
న్యూ టెక్నాలజీ వచ్చే కొద్ది అంటే యాక్చువల్గా మనకి స్టెంట్ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువే ఉంటుంది ఏది, కాకపోతే దాంట్లో జరిగినటువంటి రీసెర్చ్, దానికి ఆ టెక్నాలజీ పేటెంటెడ్ టెక్నాలజీ కానీ ఏదైనా ఉంటే సో దానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉంటుంది. కాబట్టి ఇనీషియల్ ఫ్యూ ఇయర్స్లో ఆ స్టెంట్ కాస్ట్ అధికంగానే ఉంటుంది, ఏది కొత్త టెక్నాలజీతో వచ్చినటువంటి స్టెంట్. తర్వాత విదిన్ 1 or 2 years అది బాగా తగ్గుతూ వస్తుంది. ఇది మామూలుగా మేము గత 20 సంవత్సరాలుగా చూస్తున్నాం. జాతీయ ఔషధ ధరల నియంత్రణ మండలి నిర్ణయించిన ప్రకారమే ఔషధాలు లేదా అందుకు సంబంధించిన వైద్య పరికరాల ధరలుండాలి. కానీ ఎక్కడా ఆ నిబంధనలు పాటిస్తున్నట్లు కనిపించదు. స్టెంట్ల విషయంలోనే చూసుకుంటే ఈ విషయం తెలుస్తుంది. వేలల్లో ఖరీదు చేసే స్టెంట్ల కోసం ఇప్పటి వరకు రోగులు లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వాటి ధరలు అందుబాటులోకి వచ్చాయి. లేదంటే హృద్రోగులు తమకు తెలియకుండానే అధిక మొత్తంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. చికిత్సలో అనునిత్యం ఉపయోగించే సిరంజీ ఖరీదు కేవలం ₹2. కానీ ఆస్పత్రిని బట్టి వాటి ధర 5 నుంచి 10 రూపాయల వరకు ఉంటోంది. లాభం లేకుండా వ్యాపారం చెయ్యాలని ఎవరూ చెప్పరు. కానీ మరీ ఈ స్థాయిలో లాభం అంటే మాటలు కాదు. దేశంలో ప్రతి ఏటా దాదాపు 300 కోట్ల సిరంజీలు అమ్ముడవుతుంటాయి. నిజానికి ఒక సిరంజీ ఖరీదు ₹2 అయితే గరిష్టంగా ₹10కు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే తుంటి ఎముక స్థానంలో వేసే హిప్ ఇంప్లాంట్ ఖరీదు వాస్తవానికి ₹8,906. అయితే రోగికి చికిత్స పూర్తి అయిన తర్వాత ఆస్పత్రి అందించే బిల్లులో సదరు ఇంప్లాంట్ ఖరీదు ₹1,29,000గా ఉంటోంది. అంటే దాదాపుగా 1448% ఎక్కువగా ధర వేస్తున్నారన్నమాట. దేశంలో ప్రతి ఏటా 6 లక్షల వరకు స్టెంట్లు అమ్ముడవుతున్నట్లు సమాచారం. అలాగే లక్షల సంఖ్యలో రోగికి నరాల ద్వారా ద్రవాలు ఎక్కించేందుకు ఉపయోగించే క్యానులా, కంటికి అమర్చే అద్దాలు వంటివి కూడా ఉత్పత్తి వ్యయం కన్నా అధిక మొత్తంలో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి పరికరాన్ని 300 నుంచి 600% అధికంగా అమ్ముతున్నట్లు సమాచారం. మోకాలి చిప్పలు, తుంటి ఎముకల స్థానంలో జరిపే ఇంప్లాంట్లకు ధరలు ఎక్కువగా వసూలు చేయడం సాధారణమైపోయింది. దేశంలో సర్వసాధారణంగా జరిగే మోకాలి ఇంప్లాంట్ల ఖరీదు ₹9,264 అయితే రోగి దగ్గరకు వచ్చేసరికి వాటి ఖరీదు 46,000 వరకు ఉంటోంది. నిజానికి మార్కెట్ను శాసించేది వినియోగదారులే. కానీ వైద్య పరికరాల విషయంలో మాత్రం వైద్యులే మార్కెట్ను శాసిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీల నుంచి అందే ప్రోత్సాహకాల కోసం చాలా మంది వైద్యులు చికిత్సలో ఉపయోగించే పరికరాల ధరలు అమాంతం పెంచేస్తుంటారని జనస్వస్థ అభియాన్ సంస్థ చెబుతోంది. చికిత్సలో ఉపయోగించే పరికరాల ధరలు పెంచి వాటిలోనే ప్రోత్సాహకాల కోసం డిస్కౌంట్లు ప్రకటిస్తుంటారు. నిజానికి వారికి రావాల్సిన లాభం మాత్రం ముందే వచ్చేస్తుంది. వైద్య పరికరాల ధరలపై నియంత్రణ సరిగా లేకపోవడం కారణంగానే ఇష్టానుసారంగా ధరలు పెంచేస్తున్నట్లు తెలుస్తోంది. సిరంజీలు, స్టెంట్లు, మోకాలు చిప్పలు, కంటి అద్దాలు, క్యానులాల విషయంలోనే కాదు ఇతర పరికరాలు కూడా ఇలాగే అధిక ధరలకు అమ్ముడవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్టెంట్ల ధరలపై నియంత్రణ విధించడం వల్ల రోగులకు అందుబాటులోకి వచ్చినప్పటికీ వైద్యానికయ్యే ఖర్చులో తగ్గింపు ఉండే అవకాశం లేదని చెబుతున్నారు చాలా మంది. ఒక్కసారిగా స్టెంట్ల ధరలు భారీగా తగ్గించేయడం వల్ల వైద్య వృత్తిపై తీవ్రంగా ప్రభావం పడుతుందని, ఎటొచ్చి వాటి ఫలితాలు కూడా రోగులపైనే ఉండే అవకాశం ఉందంటున్నారు చాలా మంది. స్టెంట్ల ధరలు అందుబాటులోకి వచ్చాయి కాబట్టి యాంజియోప్లాస్టీ చికిత్సకయ్యే ఖర్చు కూడా తగ్గుతుందని భావించలేమని చెబుతున్నారు చాలా మంది. చాలా వరకు ప్రైవేటు ఆసుపత్రుల్లో కేవలం స్టెంటు మార్పిడికి కాకుండా పూర్తిగా యాంజియోప్లాస్టీ శస్త్రచికిత్సకయ్యే ప్యాకేజ్ గురించి చెబుతారు. అంటే స్టెంట్లో తగ్గే ఖరీదును ఇతర వాటిలో కలిపే అవకాశాలు ఉన్నట్లు ఆల్ ఇండియా డ్రగ్ యాక్షన్ నెట్వర్క్కు చెందిన వైద్యులు చెప్పే మాట. స్టెంట్ల ధరల తగ్గింపుతో ఇప్పటికే చాలా వరకు ఆసుపత్రులు తమ ప్యాకేజీల్లో మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. నిజానికి స్టెంట్ల ధరలు నియంత్రించడం సరైన చర్యే. కానీ ఇది మొదటి అడుగు మాత్రమేనంటున్నారు సీనియర్ వైద్యులు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు సరికొత్త ఔషధ విధానం లేదా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని చెబుతున్నారు. సరికొత్త ఔషధ విధానం ద్వారా కేవలం ధర నియంత్రణ మాత్రమే కాదు, రోగుల్లో చైతన్యం, అవగాహన కలిగించేందుకు ఉపయోగించాలన్నది వారి భావన. ప్రతి ఆసుపత్రిలోనూ రోగులను పట్టి పీడించే మాదిరిగా ధరలు ఉండవు. వ్యాపార ధోరణితో ఉండే కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రమే ఇలాంటి వైఖరి ఉంటోంది. అందుకే ఇప్పుడు స్టెంట్ల ధరల తగ్గింపు అలాంటి ఆసుపత్రుల వ్యాపారాన్ని దెబ్బతీసేదే.
ఇటీవలి కాలంలో స్టెంట్ల వినియోగం పెరగడం, వాటికి డిమాండ్ ఏర్పడిన కారణంగా ధరల విషయంలో చాలా మందికి అవగాహన కూడా ఏర్పడింది. ఇప్పుడు వీటి ధరల నియంత్రణ వల్ల చాలా మందికి మేలు కలిగినట్లే. అయితే చాలా వరకు చికిత్సల్లో అవసరం లేకపోయినా కొన్ని పరికరాలు ఉపయోగిస్తుంటారని, ఇటువంటి వాటి విషయంలో రోగులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు చాలా మంది. అయితే మితిమీరిన నియంత్రణ కూడా మరో రకంగా ప్రతికూలంగా ప్రభావం చూపించే అవకాశాలు లేకపోలేదు. ఈ ప్రభావం సరికొత్త ఆవిష్కరణలు, భవిష్యత్ సాంకేతికతలపై ప్రభావం చూపించవచ్చని అనేవారు లేకపోలేదు. సో ఈ స్టెంట్ కాస్ట్ తగ్గటం అనే దానివల్ల ప్రజలపై డెఫినెట్గా ఆర్థిక భారం తగ్గుతుంది అనేది నిర్వివాదమైనటువంటి అంశం. అయితే ఇందులో న్యూయెస్ట్ స్టెంట్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని మరి ఎలా అందజేయటం, న్యూయెస్ట్ టెక్నాలజీ అని అంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి ఇప్పుడు ఏమిటంటే మార్జినల్గానే డిఫరెన్స్ ఉంటా ఉంది. ఈ థర్డ్ జనరేషన్ స్టెంట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చే స్టెంట్స్కి వీటికి కూడా పెద్ద డిఫరెన్స్ కనపడటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఈ బయో అబ్జార్బబుల్ స్టెంట్స్ అని అంటున్నారు, ఏది రక్తం ఇది స్టెంట్ వేస్తే కరిగిపోతాయి అని చెప్పి. కానీ బయో అబ్జార్బుల్ స్టెంట్స్తో పోలిస్తే ఈ థర్డ్ జనరేషన్ స్టెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పి మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరికింది. నిజానికి దేశంలో జరిగే స్టెంట్ ఇంప్లాంట్ చికిత్సల్లో కొన్ని అవసరం లేకపోయినా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి 3 స్టెంట్ ఇంప్లాంట్లలో 1 అనవసరమే అని తెలుస్తోంది. కేవలం వాణిజ్య కోణంలో ఆలోచించే అవసరం లేకపోయినా స్టెంట్ల ఇంప్లాంట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అంశాలపై ఆడిట్ జరిగినట్లయితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు సీనియర్ వైద్యులు. స్టెంట్ల ఇంప్లాంట్లకు సంబంధించి దేశంలో జరిగే చికిత్సలో 20-30% అనవసరమైనవేనంటున్నారు. కొన్నిసార్లు సాధారణ రోగులకు కూడా వీటిని అమర్చిన సందర్భాలున్నట్లు సమాచారం. అందుకే ఇటువంటి అంశాలపై తప్పకుండా తనిఖీలు చేపట్టాల్సిన అవసరముంది. అయితే అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం ఇప్పుడు చూడాల్సింది ఈ స్టెంట్స్లో ఒకటి కాస్ట్ ఎంత, రెండోది అసలు అవసరమా లేదా. మన భారతదేశంలో ముఖ్యంగా ఉన్నటువంటి డౌట్ ఏంటంటే సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 5 లక్షల నుంచి 6 లక్షల స్టెంట్స్ మనం అమరుస్తున్నారు. అయితే ఇందులో మనకి ఎంతవరకు అవసరం, ఎంతవరకు అనవసరం అని చూస్తే దాదాపు ఒక 25-30% స్టెంట్స్ ప్రాబబ్లీ అవసరం లేదు అని ఇప్పుడు నేటి శాస్త్రీయ సమాచారం మనకి తెలుస్తుందన్నమాట. సో కాస్ట్ ఒకటి, అవసరమా ఒకటి, అనవసరమా ఒకటి, ఈ 2 ఫ్యాక్టర్స్ బాగా డిబేటబుల్ పాయింట్స్. గత 10 yearsగా దీని గురించి బాగా డిబేట్ జరుగుతున్నాయి. మా కార్డియాలజీ సర్కిల్స్ కానీ మెడికల్ సర్కిల్స్లో కానీ జరుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ స్టెంట్ల ధరలు తగ్గించడం వల్ల గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఊరట లభించినట్లే. అయితే వీటి తగ్గింపు వల్ల కలిగిన నష్టాన్ని ఆస్పత్రులు ఇతర మార్గాల్లో పూడ్చుకోకుండా ఉంటే బాగుంటుంది. లేదంటే వాటి ధరలు తగ్గినా ఆ ప్రయోజనం రోగులకు చేరదు. స్టెంట్ల ధరలతో ఇతర వైద్య పరికరాల ధరలు సామాన్య రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని చాలా మంది కోరుతున్నారు. ముఖ్యంగా వైద్య పరికరాలు, ఔషధాల ధర విషయంలో నియంత్రణ వల్ల పేద రోగులకు ఎంతో మేలు జరగనుంది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఈటీ సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.